ఏడో ముద్ర కింద మానవుడు మరియు దేవుడు ఐక్యమవుచున్నారు, ఒకటవుచున్నారు. ఆ ఐక్యతను తిరిగి ఆయన స్థాపిస్తూ ఉన్నాడు. ఏదోను తోటలో ఉన్న అదే ఐక్యత ఇప్పుడు తిరిగి వస్తున్నది. తండ్రికి కుమారుడికి మధ్యలో ఏ ఐక్యత ఉండెనో యేసుక్రీస్తు వచ్చినప్పుడు, ఆయనకు తండ్రికి మధ్యలో ఏ ఐక్యత ఉన్నదో అదే ఐక్యత ఈరోజు మనకు క్రీస్తుకు మధ్యలో ఉన్నది. ఇప్పుడు అదే ఐక్యత ప్రవక్తకు ఉండే, మూడవ ఇడుపు ప్రత్యక్షమైంది. అదే ఐక్యత ఇప్పుడు వధువుకుంటున్నది. ఇప్పుడు మూడో ఇడుపు ప్రత్యక్షం అవడానికి సిద్ధంగా ఉంది. ఆ ఐక్యతలోనికే ఇప్పుడు వధువుని తీసుకొస్తా ఉన్నాడు. ఆ ఐక్యతలోనికే ఇప్పుడు పెళ్లి కుమార్తె వస్తా ఉన్నది. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటిగా 11వ వచనం. నేనికను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రార్థన ఇది. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు నువ్వు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. తండ్రికి కుమారుడి మధ్యలో ఐక్యత ఉన్నదా? ఏకత్వము ఉన్నదా? అదేవిధంగా ఇప్పుడు ఆ ఏకత్వాన్ని మనకు ఇప్పుడు తండ్రికి జరుగుతూ ఉంది. ఏమాన్, దాన్ని స్థాపించడమేనా యేసుక్రీస్తు రక్తం కార్చుట్లో ఉద్దేశము? దాన్ని తిరిగి తీసుకురావడమేగా. పాపం జరగక మునుపు, ఆది పాపము జరగక మునుపు దేవుడు మానవుడికి మధ్యలో ఎలాంటి ఐక్యత ఉన్నదో అలాంటి ఐక్యతను తీసుకురావడమేగా, తిరిగి దాన్ని పునఃస్థాపించడమేగా యేసుక్రీస్తు రక్తం కార్చుట్లో ఉన్న ఉద్దేశము, ప్రణాళిక. హల్లెలూయా, అది ఇప్పుడు సాధించబడుతుంది. ఎవరిలో? మనలోబట. కరెక్ట్గా ఇప్పుడు ఆ సమయంకి వచ్చేస్తున్నాం. అందుకే సృష్టి యావత్తు దేని కొరకు ఎదురు చూస్తుందట? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందని పౌలు గారు చెప్పాడా? ఎప్పుడు దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడతారా అని. యేసు సాధించింది దానికోసమే, ఆయన రక్తం కార్చిందే దానికోసం. అందుకే యేసుక్రీస్తు విజయం ఎవరంటే మనం. యేసుక్రీస్తు విజయం ఎవరంటే మనం. సృష్టి ఎదురు చూస్తున్నట్టు దేవుని కుమారులు ఇప్పుడు ప్రత్యక్షపరచబడుతున్న కాలంలో ఉన్నాం. పొద్దున చెప్పినట్టు మొదటి పని ఆల్రెడీ అల్లాడించబడింది. మొదటిగా పరిపక్వత చెందిన కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని స్వరూపంలో పోలికలో మార్చబడిన వాడు, యేసుక్రీస్తు శరీరమందు ప్రత్యక్షపరచబడిన వాడు ఎవరైనా? విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఇప్పుడు ఆ పని వలనే మిగతా పనులు కూడా రావాలా? వస్తానా? ఇప్పుడు మనము ఆ మిగతా పనులు ఎవరు? మనమేనా? ఇప్పుడు ఆ స్థితికి వస్తా ఉన్నామా మనము? దేవుడు దేన్నైతే సాధించగోరుతున్నాడో అది ఇప్పుడు జరిగిస్తున్నాడు ఆయన. ఓకే, లెట్ us see 17వ అధ్యాయం 20వ వచనం నుండి కూడా చూద్దాం. యేసు చేసిన ప్రార్థన ఇది. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును, ఐక్యత గురించి మాట్లాడుతున్నాడు, ఏకత్వం గురించి మాట్లాడుతున్నాడు. నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నా. అపోస్తుల వాక్యం వలన ఇప్పుడు యేసుక్రీస్తుతో ఐక్యత పొందుకోవడం అదేనా ఈ కాలం? అందుకనే ఏలియా వచ్చింది మళ్ళీ తిరిగి అపోస్తుల బోధ దగ్గరికి. ఇప్పుడు అపోస్తుల బోధ ద్వారా మనం ఐక్యత పొందుకుంటా ఉన్నాం. యేసు ప్రార్థనకు మనమే జవాబు. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నువ్వు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నువ్వు నాకు అనుగ్రహించిన నా మహిమను
వారు చూడవలనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. కుమారుడు ఎప్పుడున్నాడు? నీతి సరుడువగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నువ్వు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామం తెలియజేసి తిని ఇంకను తెలియజేసేదని చెప్పాను. దేవుడు మాటలను దీవించును గాక. లెట్ us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. నీ ప్రణాళిక అద్భుతము, అమోఘము. ముద్రలు తెరవబడుట ద్వారా మొత్తము విమోచన పథకమంతా తెరవబడింది. ఆది కాండము నుండి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి మర్మము తెరవబడినది. నీ విమోచన పథకమంతా మాకు తెరవబడి, ఆ విమోచన చట్టాలు మాకు అర్థమయ్యి, విమోచించబడే వాళ్ళు ఎవరు, విమోచన కోసం వచ్చిన వాళ్ళు ఎవరు, విమోచించబడే వారి కోసం రక్తము కారుస్తున్న ఆ విమోచించబడే వాడికి మధ్యలో ఉన్న ఆ బంధం ఏంటి, అన్నీ నువ్వు బయలుపరుస్తా ఉన్నావు దేవా. అంతేకాదు, నువ్వు ఏమి సాధించాలని ఇదంతా చేశావో అది సాధిస్తాను. సాధించే కాలంలో మేము ఉన్నాము. అది సాధిస్తున్నది ఎవరినో కాదు, మమ్మల్నే ప్రభువా. నీ సిలువకు విజయము మేమే, నువ్వు రక్తం కార్చుటకు విజయము మేమే. ఎందుకంటే రక్తం కార్చిందే ఉద్దేశము, మేము దేవుని స్వరూపంలో దేవుని పొలుగులో మలచబడాలని, మేము దైవములుగా మారాలని, చిన్న దేవులుగా మారాలని, లోరే మేము దేవుని కుమారులుగా మారాలని. ప్రభువా, నిజంగా ఆ కాలంలోనే మేము ఉన్నాము. ఆ ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నాయి. ప్రభువా, యేసు చెప్పినట్లుగా, ప్రభువా అక్కడ శరీరంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినట్లుగా ఇప్పుడు మేము నీవు ఒకడవుతున్నాం ప్రభువా. అదంతా నీ అద్భుతమైన ప్రణాళిక, అదంతా నీ సంకల్పం ప్రభువా. ఈ సంకల్పము, ఈ ప్రణాళిక మాకు స్పష్టంగా అర్థమైనట్లు చేసి నడిపిస్తున్నందుకు వందనాలు. నువ్వు మరొక్కసారి ఆ 7వ ముద్ర కింద మానవుడు దేవుడు ఏ విధముగా ఐక్యత పొందుకుంటున్నారో, ఒకటవుతున్నారో ఇంకా స్పష్టంగా అర్థమైనట్టు మాతో మాట్లాడమని, మాకు బయలుపరచమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. ప్లీజ్ బి సిట్ డౌన్. కూర్చోనండి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ఇక్కడ చేస్తున్న ప్రార్థన ఏదైతే ఉందో, ఆ ఐక్యతను గురించి చేస్తున్న ప్రార్థన గడియ ఇదే. అంటే ఆ ప్రార్థనకు ఫలితములు వస్తున్న గడియ అన్నమాట. ఆ గడియ ఎవరో ఆయన ప్రార్థన చేస్తున్న దానికి ఫలితాలు ఎవరో కాదు, కానీ మనమై ఉన్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి మనం జాగ్రత్తగా గమనిస్తే, యేసుక్రీస్తు ఏదైతే ఆయన తీసుకొస్తున్నాడో, ఆయన తన యొక్క వర్తమానంలో ఏదైతే దాన్ని తీసుకొస్తున్నాడో, ఆయన ప్రార్థనలో ఏదైతే ఆయన తీసుకొస్తున్నాడో అది ఆయన ఉద్దేశం. కలవరికి వెళ్ళడానికి ఉద్దేశం ఏంటంటే అదే. ఆయన ఏదైతే ప్రార్థన చేస్తున్నాడో, పరిశుద్ధుడైన తండ్రి అని చెప్పి, అది నెరవేర్పు చేయడానికి ఆయన కుమారుడుగా వచ్చాడు. ఆయన వచ్చి రక్తం కార్చాడు. ఆయన ఇప్పుడు ఆయన దాన్ని నెరవేర్పు చేసే స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు. అందుకే ఈ వధువు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ఒక విజయము. యేసుక్రీస్తు ఒక ఏది సాధించాలనుకున్నాడో ఆ సాధించుటే ఈ వధువై ఉన్నది. ఆయన తనలాంటి కుమారులను, కుమార్తెలను తీసుకురావాలనుకున్నాడు. ఆయన గోధుమ గింజ, యేసుక్రీస్తు తను గోధుమ గింజ అన్నాడా? ఇప్పుడు ఆ గోధుమ గింజ భూమిలో పడినప్పుడు అదేమైంది? అది ఒంటిగా ఉంటే లాభం లేదు, కానీ అది కుళ్ళిపై చనిపోయింది. అది ఆ తర్వాత అది మరలా ఒక చిన్న మొలకగా తిరిగి జన్మించింది. తర్వాత ఏం జరగడం మొదలైంది? ఇప్పుడు అది కుచ్చు, తొడమ, తర్వాత కాడ, తడమ, కుచ్చు, మరి పొట్టు ఇవన్నీ తీసుకురావడం మొదలుపెట్టింది.
చివరికి తనలాంటి గోధుమలను తీసుకొచ్చింది. ప్రవక్త బ్రహ్మం గారు అంటారు, భూమిలో ఏ గోధుమ అయితే పడిందో ఇప్పుడు అదే గోధుమ చెట్టు పైన కొన్ని వందల వేల గోధుమలు కనబడతా ఉన్నాయి. యేసుక్రీస్తు పర్పస్ ఏంటిది? యేసుక్రీస్తు ఉద్దేశం ఏంటిది? ఆయన చనిపోవడానికి ఉద్దేశమే ఆయన లాంటి కుమారులను, ఆయన లాంటి కుమార్తెలను తీసుకురావాలా. దేవుని కుమారులను కుమార్తెలను తీసుకురావడమే ఆయన ఉద్దేశమై ఉన్నది. సరిగ్గా ఇప్పుడు ఆ కాలంలోనే ఉన్నామా మనం? ఆ ప్రవచనం నెరవేర్పు జరిగే సమయంలో ఉన్నామా? ఎందుకు? ఇప్పుడు జీవమంతా చెట్టులో నుండి పైకి ఎగబాకి చివరిగా విత్తనంలోకి వచ్చేసింది. అదే నా కోతకాలం. చెట్టు యొక్క జీవం అంతా ఎక్కడికి వస్తుంది ఇప్పుడు కదా? మిగతా చెట్టు అంతా జీవం లేనిగా మారిపోతుంది. కానీ అది ఆకుపచ్చగా ఉన్నప్పుడు తొడమలో జీవం ఉన్నది, కాడలో జీవం ఉన్నది. అవునా? ఆకుపచ్చగా ఉన్నప్పుడు, ఆకుపచ్చగా ఉండడమే జీవం ఉండడం. అది ఆకుపచ్చగా ఉన్నప్పుడు పొట్టులో జీవం ఉన్నది, అన్నిట్లలో జీవం ఉన్నది ఆ చెట్టు అంటెట్లో. కానీ ఆ చెట్టులో ఉన్న జీవం అంతా ఎక్కడికి వస్తున్నది? అది ఎక్కడికి సమకూర్చబడుతున్నది? అది విత్తనంలోనికి. అది బంగారు రంగులోనికి మారిపోతున్నది. అది ఇప్పుడు జీవం అంతా ఒక్క దగ్గర చేరింది. ఆ తొడుములో ఉన్న జీవము, ఆ కాడలో ఉన్న జీవము, ఆ పొట్టులో ఉన్న జీవము, అదంతా ఎక్కడికి వచ్చిందంటే ఇప్పుడు సరిగ్గా విత్తనంలోకి వచ్చింది. ఇప్పుడు విత్తనంలోనికి రావడమే హల్లెలూయ. గమనించాల, భూమిలో పడిన విత్తనం యొక్క జీవం ఇప్పుడు అదే సంపూర్ణమైన జీవం ఇప్పుడు ఈ అనేక విత్తనాలై ఉన్న విత్తనాలలో ఉన్నది. ఇప్పుడు అది ప్రవక్త అంటాడు, భూమిలో ఏ విత్తనం అయితే మనం నాటామో ఆ విత్తనములో అది ఏ రంగులో ఉందో ఆ చెట్టు పైన ఉన్న విత్తనాలు కూడా అదే రంగులో ఉంటాయి. అందులో ఎంత దాని ఏమంటారంటే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో, లేకపోతే దాంట్లో ఎంత పొటాషియం ఉందో, ఎంత ఐరన్ ఉందో ఆ భూమిలో పడిన విత్తనంలో సేమ్ అంతే ప్రతి విత్తనంలో కనబడుతుంది. అంటే ప్రతి విత్తనం ఏమైందంటే భూమిలో పడిన విత్తనముగా మారిపోయింది. అదే ఇప్పుడు జరిగిన కార్యం. యేసుక్రీస్తు భూమిలో పడ్డారు 2000 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు ఆయన తీసుకొస్తున్న కోత ఎవరంటే మనమై ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా వ్యక్తిగతముగా ఒక యేసుక్రీస్తు అయి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక దేవుని కుమారుడై ఉన్నాడు, ఒక యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు స్వరూపమై ఉన్నారు, యేసుక్రీస్తు ఒక పోలికై ఉన్నారు, ఆ పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి వస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా అందరు కలిస్తే కాదు, ఒక్కొక్కరు వ్యక్తిగతంగా. అందరు కలిస్తే కాదు, ఒక్కొక్కరు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఇప్పుడు యేసుక్రీస్తు అయి ఉన్నారు. యేసుక్రీస్తు స్వరూపంలోనికి, యేసుక్రీస్తు పోలికలోనికి మలచబడుతున్నారు. లోరే సరిగ్గా మనం ఇప్పుడు ఆ కాలంలోనే ఉన్నాం. యేసుక్రీస్తు తండ్రి ఎలా ఏకమై ఉన్నారో అలానే ఇప్పుడు తండ్రి స్థానంలో యేసుక్రీస్తున్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కుమారుని స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు తండ్రి ఆయనలో ఉన్నాడు, తండ్రి ఆయన ఏకమై ఉన్నారు. కానీ ఇప్పుడు తండ్రి స్థానంలో ఎవరున్నారంటే యేసుక్రీస్తున్నాడు. కుమారుని స్థానంలో ఎవరున్నామంటే మనం ఉన్నాం. ఇప్పుడు ఆ తండ్రి కుమారుడు ఒకరై ఉన్నారు. ఇప్పుడు దట్ ఈస్ ద పర్పస్. అది ఉద్దేశం. విమోచన పథకంలా దాన్ని యేసుక్రీస్తు రక్తం కార్చింది. అందుకే ముద్రలు తెరవబడడం ద్వారా మనకు తెలిసిన ప్రణాళిక అదే. అది మొట్టమొదటిగా విలియం బ్రెన్హామ్లో ప్రత్యక్షమైంది. దేవుని కుమారుని స్వరూపము, దేవుని కుమారుని పోలిక. యేసుక్రీస్తు ఏదైతే సాధించాలని సిలువలో రక్తం కార్చాడో అది వన్ మ్యాన్, ఒక్క మనుషులో తయారైంది. అది ఇప్పుడు ఆ ఒక్క మనుషుడే ఆ పని అయి ఉన్నాడు, అల్లాడించబడ్డాడు. ఇప్పుడు నెక్స్ట్గా మిగతా పనులు కూడా మొత్తం ఆ పంటంతా కూడా దేవుని కుమారుని రూపములోనికి, దేవుని యొక్క కుమారుని పోలికలోనికి మలచబడి ప్రతి వారు మహోన్నత కళాఖండముగా మారి సంపూర్ణమైన పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి వచ్చి దేవుడు సాధించాలనుకున్నదంతా వారిలో సాధిస్తూ ఉన్నాడు. అందుకే మనమే అంటే వధువే యేసుక్రీస్తు విజయము. ఇప్పుడు ఆయన సాధించాలనుకున్నది మనలో చేశాడు. ఆయన రక్తం కార్చడంలో ఉన్న ఉద్దేశాన్ని ఆయన మనలో నెరవేర్పు చేశాడు. ఆయన హల్లెలూయా. మళ్ళీ ఆ ఆది పాపం జరగక మునుపు
దేవునికి మానవుడికి ఎలాంటి ఐక్యత, ఎలాంటి ఐక్యత ఉండెనో, వాళ్ళిద్దరు ఎలా ఒకటవుతున్నారో అలాంటి దానిని తిరిగి ఆయన పునఃస్థాపించాడు. ఆయన ఎక్కడ? 7వ ముద్ర కింద, అండర్ ద 7th seal, 7వ ముద్ర కింద. అందుకే 7వ ముద్ర మనకు తెరవడం ద్వారా దేవుని ప్రణాళిక అంతా మనకు అర్థమైంది, దేవుని సంకల్పం అంతా మనకు అర్థమైంది. అర్థమవుడు కాదు, అందులో మనమున్నామని, మన జీవితాలు అందులో దాగున్నాయని, మన జీవితం అందులో ప్రణాళిక వేయబడ్డదని, ఆయన ప్రణాళిక చెప్పనే మన జీవితాలు జరుగుతున్నాయని, ఆయన సంకల్పం చెప్పనే మన జీవితాలు జరుగుతున్నాయని మనకు అర్థమవుతా ఉన్నది. ఆ ప్రవచనాలన్నీ అందుకే మనకు జరుగుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ప్రవక్త బ్రెన్హామ్ గారు ఆయన పరిపూర్ణ మానవ స్వరూపం గురించి బోధించాడు, ఆయన ఏకత్వం గురించి బోధించాడు. వింటున్నారా? ఆయన మహోన్నత కళాఖండం గురించి బోధించాడు. అవి వర్తమానాలు కావవి, సంఘటనలు, జరుగుతున్న కార్యాలవి, ప్రస్తుతం జరుగుతున్న కార్యాలవి. హల్లెలూయా. అందుకే ఆయన ఆ బలవంతుడైన దేవుడు మన ముందు ప్రత్యక్షమయ్యాడని, ఆ ముసుగు తీయబడిన దేవుడు మన ముందు ప్రత్యక్షమయ్యాడని ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన ఎందుకంటే ఆ ముసుగు ఎవరంటే విలియం బ్రెన్హామ్, ఆ ముసుగులో ఉన్నది ఎవరంటే దేవుడు. ఇప్పుడు దేవుడు ఏమయ్యాడు? ఆ ముసుగును తీసి చూపించుకోవడం మొదలుపెట్టాడు, ఆ ముసుగును తొలగించడం మొదలుపెట్టాడు ఆయన, ఆ తెరను తొలగించడం మొదలుపెట్టాడు ఆయన. ఇది చేస్తున్నది నేను కాదు, నా తండ్రి చేస్తున్నాడని విలియం బ్రెన్హామ్ చెప్పడం మొదలుపెట్టాడు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని విలియం బ్రెన్హామ్ చెప్పడం మొదలుపెట్టాడు. సేమ్ అదే కార్యం ఇప్పుడు వధువు వచ్చింది. నువ్వు ఆ స్థాయికి రాలేదనుకో, నువ్వు వధువు కాదు, వెధవ అని గుర్తుపెట్టుకో. నువ్వు పక్షిరాజు కాదు, పీతిరి గద్దవని గుర్తుపెట్టుకో, కాకివని గుర్తుపెట్టుకో. ఎందుకంటే అది నీకు జరగాల. ఇట్స్ అ ప్రాఫెసీ, అది ప్రవచనం. అది విలియం బ్రెన్హామ్కి జరిగింది, అది యేసుక్రీస్తుకు జరిగింది. ఓయ్, అది నీకు కూడా జరగాల. ఎందుకంటే దేవుడు తన ప్రవచనాన్ని జరగనివ్వకుండా ఆపలేడు. దేవుడు ఆపలేడు, దాన్ని సాతానుడు ఆపాలని చూసిన వాడు ఆపలేడు. వాడు ఎన్ని అబద్ధాలు పుట్టించినా, వాడు ఎన్ని రకాలుగా నిందలు పెట్టినా, వాడు ఎన్ని రకాలుగా పొద్దునే చెప్పినట్టు మీ అమ్మ నాన్నలు మాకు తెలియదా? యోసేపు మరేలే కదా, మీ నాన్న కార్పెంటర్ పని చేస్తాడు కదా, ఆయనను ఒక ఒడ్లవాణి కుమారుడిగా చెయ్యాలని, ఆయనను ఒక యోసేపు మర్రెల కుమారుడుగానే చేయాలని వాళ్ళు చూశారు. కానీ ఆయన ఎవరు? ఆయనకు లేఖనంలో బాగా తెలుసు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేయడానికి వచ్చిన వాడని. హల్లెలూయా. ఆయన ప్రవక్తల వచనాలు నెరవేర్చేయడానికి వచ్చిన వాడని. వాక్యమైన ఆయన స్థానం ఆయనకు తెలుసా? అలానే విలియం బ్రెన్హామ్ గారు కూడా ఆయన ఒక సువార్థికుడు అండి, రోగుల కొరకు ప్రార్థన చేయడానికి పంపబడిన వాడు. ఆయన ఒక బ్యాప్టిస్ట్ ప్రసంగికుడు, కాకపోతే పెంతెకోస్తుల వరాలు ఉన్నాయి ఆయనకు, అంతే అని అనడం మొదలుపెట్టారు. కానీ ఆయన సువార్థికుడు కాదాయన, ఆయన బ్యాప్టిస్ట్ ప్రసంగికుడు కాదాయన, పెంతెకోస్తు వరాలతో వచ్చి కేవలం రోగులకు ప్రార్థన చేసేవాడు కాదాయన. అంతకంటే ఎక్కువ ఆయన, అంతకంటే ఎక్కువ ఎవరంటే ఏలియా. ఆయన మలాకి 4లోనే ఏలియా. ఆయన ప్రకటన 10:7 7వ దూత. ఆయన పరిచర్యను ఆయనకు అర్థమైంది. సేమ్ ఇప్పుడు వధువు కూడా తన స్థానం ఏంటో లేఖనములో, తన ప్రవచనాలు ఏందో అవి దేవుడు ఆ ప్రవచనాలను ఎలా ఆమె జీవితంలో జరిగిస్తున్నాడో ఆమెకు అర్థమవుతూ ఉంటుంది, అది ఆమెకు బయలుపరచబడతా ఉంటుంది. అర్థమైందా? అది ఆమెకు బయలుపరచబడము, అది ఆమెకు జరగడం చూస్తూ ఉంటాం మనం. అందుకే ఆమె రోజు ఆమె జీవితంలో జరిగే ప్రతి సంఘటన, నేను ఇదివరకు కూడా చెప్పాను, చాలా మెసేజ్లలో చెప్పాను. యోసేపు జీవితంలో జరిగిన సంఘటన ఆయన ఎక్కడ తీసుకెళ్ళింది? సింహాసనంపైకి. మన జీవితంలో జరిగే సంఘటన కూడా అక్కడికే తీసుకెళ్తాయి. శ్రమలు, కష్టాలు, బాధలు, శోధనలు, నిందలు, అవమానాలు, ఇవన్నీ మనల్ని ఎక్కడ తీసుకెళ్తాయి అంటే దేవుని వాగ్దానాల యొక్క నెరవేర్పుకు తీసుకెళ్తాయి, ప్రవచనాల యొక్క నెరవేర్పుకు తీసుకెళ్తాయి. ఏయ్ మ్యాన్, హల్లెలూయా. దేవుడు ఆ విధంగా మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. పొద్దున నేను చెప్పినట్టు ఎవరున్నారు ఆ వధువులో? గృహిణీలు, యవనస్తులు, అవునా? యవనస్తురాలు, గృహిణీలు, భర్తలు, రైతులు కదా, టీచర్స్, మినిస్టర్స్, సేవకులు. బైబిల్లో ఆ గృహిణి దగ్గర
జరిగిందా? మూడో ఏడుపు పరిచర్య జరిగిందా? ఆమె ఒంటింట్లో జరిగింది. హెచ్రాయిడ్ ఇంట్లో జరిగిందా? వినపడతలే నాకు. టీనేజర్ యవనస్తురాలైన మరియ జీవితంలో జరిగిందా? అవన్నీ ఏంటిది? ఎగ్జాంపుల్స్ బైబిల్లా. మన గురించే, మన ఛాయలే, మన నీడలే అవి. నువ్వనొచ్చు, బ్రదర్ నాకేముంది బ్రదర్, నేను ఒక మార్బుల్ ప్రాంతంలో ఉంటాను, నాదో చిన్న ఇల్లు బ్రదర్. అక్కడే జరిగిస్తాను మూడో ఏడుపు. ఆ సామాన్యతలోనే జరుగుతూ ఉంటుంది ఆయన. అది నువ్వు గ్రహించాలా. ఆ గ్రహింపుని ఇవ్వడానికే దేవుడి వర్తమానం పంపాడు. నువ్వు ఎవరువో గ్రహించడానికి ఆత్మీయ మతిమరుపునంతా తీసేస్తున్నాడు ఆయన. అసలు ఈ వర్తమానం రావడానికి ఉద్దేశమే నువ్వు ఎవరువో గుర్తించడానికి. ఆత్మీయ మతిమరుపులన్నా నువ్వెవరో మర్చిపోయావు. నువ్వు దేవుని కుమారుడు అని మర్చిపోయావు, నువ్వు దేవుని కుమారుడు అని మర్చిపోయావు. కానీ వర్తమానం వచ్చి ఏం చేసిందంటే నీ ఆత్మీయ మతిమరుపునంతా తీసివేసి నువ్వు ఒక దేవుని కుమారుడు అని, నువ్వు ఒక దేవుని కుమార్తె అని బయలుపరుస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎక్కడి నుండి అయితే మనం పడిపోయామో తిరిగి ఆ సంపూర్ణతలోనికి, ఆ పరిపూర్ణతలోనికి తీసుకురావడమే ఏడవ ముద్ర యొక్క దర్శనం ఉద్దేశం. మనకి ఏడవ ముద్ర తెరవబడడానికి కారణం అదే. మనకు పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి మనల్ని తీసుకురావడమే ఆయన ఉద్దేశం. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ఆ పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి దేవుడు మనల్ని తీసుకొస్తున్నాడు. అందుకే ఆ దేవుడు ఆ ఏడో ముద్ర యొక్క దర్శనమును మనకిస్తా ఉన్నాడు ఆయన. ఆ 7 ఉరుములు ఆ మర్మమును తెరిచినది. హల్లెలూయా. ఆ వాక్యము ఏదైతే మనం దాటుకొని వచ్చామో, దేవుని నిత్యమైన ఆలోచనలో నుండి, మనసులో నుండి నేరుగా ఈ శరీరంలోకి వచ్చాం. మనం ఒకదాన్ని దాటుకొని వచ్చాం. మనం అదే వాక్యం, థియోఫనీ. తిరిగి ఆ థియోఫన్లోకి తీసుకురావడమే దేవుని పరిపూర్ణ చిత్తమై ఉన్నది. తిరిగి ఆ స్థితికి తీసుకురావడమే దేవుని పరిపూర్ణ చిత్తమై ఉన్నది. మీకు తెలుసు కదా యేసుక్రీస్తుకు మనకు వ్యత్యాసం ఏంటో. యేసుక్రీస్తు దేవుని కుమారుడే, మనము దేవుని కుమారులమే. కానీ యేసుక్రీస్తు థియోఫనీలోనికి వచ్చి, థియోఫనీలో నుండి, వాక్యములో నుండి శరీరం అయ్యాడు ఆయన, రక్తమాంసములయ్యాడు. అవునా? కానీ మనము దేవుని ఆలోచనగా ఉన్న మనము, దేవుని కుమారుడుగా ఆయన ఆలోచనలో ఉన్న మనము థియోఫనీని దాటుకొని వచ్చినాం. మనం వి బైపాస్డ్. మనం ఆ వాక్యాన్ని దాటుకొని వచ్చినాం. మనం ఆలోచన నుండి నేరుగా రక్తమాంసములైన మనం. కానీ ఇప్పుడు ఈ వర్తమానం ఏడో ముద్ర మనల్ని ఏం చేస్తుంది? తిరిగి మనల్ని థియోఫనీలోకి తీసుకెళ్తుంది. తిరిగి ఆ పర్ఫెక్ట్నెస్లోకి, ఆ పరిపూర్ణతలోనికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఏదైతే మనకు దర్శనముగా ఇవ్వబడినదో ఆ ఏడో ముద్ర దర్శనములో స్టెప్ బై స్టెప్, మెట్టు నుండి మెట్టుకు ఆ 7 మెట్లు ఎక్కుతూ మనం అక్కడికి వెళ్ళడానికి తీసుకెళ్తా ఉన్నది. అది దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ఒత్తిడి వచ్చినప్పుడు ఆ ప్రపంచ సంగముల సమాఖ్య ద్వారా పోపు దానికి శిరస్సుగా ఉండి ఆ బీస్ట్, ఆ రూపము ఏదైతే ఉందో, ఆ ప్రతిమ ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఈ వధువు పైన అక్కడ 3వ ఈడుపు యొక్క పరిచర్య, ప్రత్యక్ష పరిచయానికే దేవుడు ఈమెను ఆ స్థితికి తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. హానోకు వలె ఒక పరిపూర్ణ మానవ స్వరూపం కలిగిన వ్యక్తులు ఉంటారు. వాళ్ళు దేవునితో నడుస్తూ ఉంటారు. వాళ్ళు హల్లెలూయా. ఒకరోజున ఈ భూమి ఆకర్షణ శక్తి కూడా వారిపైన పనిచేయదిగా. ఆమేన్. ఒక రోజున, ఒక ఉదయమున ఈ భూమి ఆకర్షణ శక్తి కూడా వారిపైన పనిచేయదిగా. వారు అలా ఆకాశమును దాటుకుంటూ, వారు ఆ పాలపుంతలను దాటుకుంటూ, వారు ఆ సూర్యచంద్ర నక్షత్రాలను దాటుకుంటూ, వాళ్ళ ఆ సౌర కుటుంబాన్ని దాటుకుంటూ, ఆ పాలపుంతలను దాటుకుంటూ వాళ్ళు ఈ డైమెన్షన్ నుండి ఆ డైమెన్షన్కి వెళ్ళిపోతారు. ఈ పరిమాణం నుండి ఆ పరిమాణానికి వెళ్ళిపోతారు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకు అంటే ఇప్పుడు ఆమె లోపల వాక్యము శరీరం అవుతున్నది కనుక, అలానే ఆమె శరీరం వాక్యంగా మారుతా ఉన్నది కాబట్టి. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. మరి నిజంగా దేవుడి వాక్యంలో చెప్పినట్టుగా, దేవుని వర్తమానంలో చెప్పినట్టుగా చూడండి, ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు ఉన్నాయి. 7 ఫోల్డ్ మిస్టరీ, 7 మడతల మర్మము. ఆమేన్. ఆ గొర్రె పిల్లకు 7 కన్నులు ఉన్నాయి. రైట్. ఆ 7 కన్నులు 7 ఫోల్డ్ మిస్టరీ ఆఫ్ రిడెంప్షన్, విమోచన యొక్క 7 మడతల యొక్క మర్మము.
ఆమేన్, హల్లెలూయా. అది 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 ఆ గొర్రెపిల్ల కలిగి ఉన్నాడు. ఇప్పుడు దాన్ని, ఆ 7 మడతలు కలిగిన ఆ విమోచన ప్రణాళికను దేవుడు ఇప్పుడు మన హృదయములో తెరవడం ద్వారా మనలో వాక్యము శరీరమయ్యి, శరీరము వాక్యంగా మారుతా ఉన్నది. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అదేనా ఇప్పుడు జరుగుతూ ఉన్నది? దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. ఆయన చెప్పినట్టు మార్గానికి 7 మెట్లు ఉన్నాయి. ఎన్నున్నాయి? 7 మెట్లు. హల్లెలూయా. మరియు ఆయన చెప్పినట్టు నేనే సత్యం అన్నాడు. ఆ సత్యానికి 7 స్వరాలు ఉన్నాయి. 7 ఉరుములు యొక్క స్వరాలు. ఆమేన్, హల్లెలూయా. రాజు ఒక 7 స్వరాలు. ఆయన చెప్పినట్టుగా జీవమునకు 7 సద్గుణములు ఉన్నాయి, 7 సుగుణములు ఉన్నాయి. అవేనా? విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ. ఏంటవి? యేసుక్రీస్తు యొక్క సుగుణములు. ఆ జీవానికి 7 సుగుణములు ఉన్నాయి. ఆ మార్గానికి 7 మెట్లు ఉన్నాయి. పిరమిడ్లో 7 మెట్లు పరిపూర్ణ మానవ స్వరూపంలో. అలానే ఆ సత్యమునకు 7 స్వరాలు ఉన్నాయి. అదే 7 ఉరుములు యొక్క స్వరములు. లోరై, ఆ జీవానికి 7 సుగుణములు ఉన్నాయి. 7 సుగుణములు కనబడుతున్నాయా? ఆమేన్ అంటారా? సో అందుకోసమే మీరు గమనిస్తే ఆ మార్గం లేకుండా మనం వెళ్ళలేము. యేసు చెప్పినట్టు నేనే మార్గం అన్నాడు. ఆ మార్గానికి 7 మెట్లు ఉన్నాయి. ఆ మార్గం లేకుండా మనం వెళ్ళలేము. అక్కడికి తలరాయి దగ్గరికి వెళ్ళలేము ఐక్యత పొందుకోవడానికి. హల్లెలూయా. సత్యము లేకుండా ఆయనను తెలుసుకోలేము. ఆ 7 స్వరాలు సత్యము తెలియకుండా మనం ఆయనను ఎరిగి ఉండలేము. హల్లెలూయా. అలానే జీవము లేకుండా మనం జీవించలేము. క్యాచ్ ఇట్? పట్టుకున్నారా? మార్గము లేకుండా మనము వెళ్ళలేము అక్కడికి, ఆ తలరాయి దగ్గరికి. సత్యము లేకుండా మనము ఆయనను ఎరిగి ఉండలేము. ఎందుకంటే సత్యమును ఎరగడమే ఆయనను ఎరగడం. మరి సత్యానికి ఎన్ని స్వరాలు ఉన్నాయి? 7 స్వరాలు. ప్రకటన 10లో ఎన్ని స్వరాలు ఉన్నాయండి? 7 స్వరాలు వచ్చినాయా? 7 ఉరుముల యొక్క శబ్దములు వినబడ్డాయా? వాటి శబ్దములు పలికినాయా? అవి రాజు యొక్క 7 స్వరాలేనా? అది రక్తంలో నుండి వచ్చిన ఆ 7 దూతల స్వరాలేనా అవి? ఆమేన్. సత్యమునకు 7 స్వరాలు ఉన్నాయి. అలానే జీవానికి ఎన్ని వర్చ్యూస్ ఉన్నాయి? ఎన్ని సుగుణములు ఉన్నాయి? 7 ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు మార్గం లేకుండా మనం వెళ్ళలేము, సత్యం లేకుండా మనం ఆయనను ఎరగలేము, జీవము లేకుండా మనం జీవించలేము. హల్లెలూయా. ఎందుకంటే యేసే ఆ వాక్యమై ఉన్నాడు. దాన్నే మనం దాటుకొని వచ్చినాం ఈ రోజున ఆ థియోఫనీని. హల్లెలూయా. ఎక్కడి నుండైతే మనం పడిపోయామో తిరిగి అక్కడికి వస్తా ఉన్నాం ఇప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈ రోజున మనము ఆ స్థితికి రావడానికి కారణం అదే. ఈ ఐక్యత గురించి ప్రవక్త కొన్ని మెసేజ్లు చెప్పాడు. అందులో నేను ఇప్పుడు ఒక 2 మెసేజ్లలో మాట్లాడతాను. ఫస్ట్, అదృశ్య కలయిక. క్రీస్తు యొక్కయు వధు యొక్కయు అదృశ్య కలయిక. మెసేజ్ ఒకసారి మీరు మీ మొబైల్లో చూడండి. ఐ థింక్ మన దగ్గర ఉంది, అది ఉండాలి, ఉంటుంది నాకు తెలిసి. 1965 11వ నెల, అంటే నవంబర్ నెల 25వ తారీఖున చెప్పబడింది. అదృశ్యమైన క్రీస్తు యొక్క వధువు ఐక్యత. ఇది క్రీస్తుకు వధువుకి అదృశ్యంలో జరుగుతున్న ఐక్యత. 1965 1965 నవంబర్ 25న చెప్పాడు. పారాగ్రాఫ్ 268, 268 పారాగ్రాఫ్. ఒక్కసారి మీరు దాంట్లో చూడండి, ప్రవక్త అక్కడ ఐక్యత గురించి ఏం మాట్లాడుతున్నాడో మీరే చూడండి. ఓ, ఆయన సంఘములో ఇప్పుడు క్రీస్తుతో ఆత్మీయ కలయిక ఏందట? ఆయన సంఘములో ఇప్పుడు క్రీస్తుతో ఆత్మీయ కలయిక. శరీరము వాక్యముగా మారుచున్నది, మరి వాక్యము శరీరమగుచున్నది. ఈ ఆత్మీయ కలయికలో ఏం జరుగుతుంది ఇప్పుడు? శరీరము వాక్యముగా మారుచున్నది, వాక్యము శరీరమగుచున్నది. అవునా? ప్రవక్త అదేనా చెప్తున్నది ఇక్కడ.
ఈరోజు ఏమి జరుగుతున్నాయో అని బైబిల్ చెప్పుచున్నదో ఆ ప్రత్యక్షత నిరూపించబడడం ఒక్కొక్క రోజు జరుగుతూనే ఉన్నది. అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతిరోజు నీ జీవితంలో జరిగేది ఎక్కడికి తీసుకెళ్తానంటే వాక్యము నీలో శరీరమవుట, శరీరము వాక్యమవుట. వాక్యము శరీరమగుట, శరీరము వాక్యమగుట. ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క మెట్టు నేను అక్కడ తీసుకెళ్తా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్ అంటారా? ఇంగ్లీష్లో అంటాడు, when the flesh is becoming word and the word is becoming flesh, manifested, vindicated. ఎప్పుడైతే వాక్యము శరీరం అవుచున్నదో శరీరము వాక్యం అవుచున్నది. ఆమేన్. అది ప్రత్యక్షపరచబడుతూ రుజువు చేయబడుతున్నది. జస్ట్ వాట్ ద బైబుల్ సెడ్ వుడ్ హ్యాపెన్ ఇన్ దిస్ డే, ఇట్స్ హ్యాపెనింగ్ డే బై డే. ఏదైతే బైబిల్ చెప్తున్నదో ఈ దినమున ఇది జరుగుతుందని, అది ఇప్పుడు జరుగుతున్నది దినదినము. అంటే ఇప్పుడు ఆ ప్రవచనం ఎవరిలో నెరవేర్చారో వాళ్ళకు దినదినం అది జరుగుతూ ఉందా? అంటే వాక్యం వారిలో ఏమవుతున్నది? శరీరం అవుతున్నది. శరీరం ఏమవుతున్నది? ఇప్పుడు వాక్యం అవుతున్నది. ఆమేన్. ఇట్స్ accumulating so fast out there in those deserts and things take place that I couldn't even keep up with it. అవి ఎంతగా వేగముగా జరుగుతున్నాయి అంటే ఆ ఎడారిలలో అలాంటి కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటినీ నేను చూపించలేకపోతున్నా. నేను వీఆర్ నియర్ ద కమింగ్ ఆఫ్ జీసస్ టు బి యునైటెడ్ విత్ హిస్ చర్చ్, వేర్ ద వర్డ్ బికమ్స్ ద వర్డ్ కాల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ సర్చింగ్ ద హార్ట్స్. మనము యేసు యొక్క రాకడకు చాలా సమీపములో ఉన్నాము. అక్కడ సంఘముతో ఆయన ఐక్యత పొందుకుంటున్నాడు. ఎక్కడైతే వాక్యము వాక్యముగా మారుతా ఉన్నది, పరిశుద్ధాత్మ పిలుపు జరుగుతూ ఉన్నది, హృదయాలను వెతుకుతా ఉన్నాడు ఆయన. ఏం జరుగుతున్నాడు? వాక్యం వాక్యంగా మారుతుంది. మనలో ఇప్పుడు ఏం జరుగుతుంది? వాక్యము వాక్యముగా మారుతా ఉన్నది. వాక్యము శరీరం అవుతా ఉన్నది, శరీరం వాక్యం అవుతా ఉన్నది. వావ్, అద్భుతం. అదేనా ఇప్పుడు జరుగుతుంది అంటున్నాడు ప్రవక్త. ఇట్స్ హ్యాపెనింగ్ నౌ. అది ఇప్పుడు జరుగుతూ ఉంది. ప్రవచనం అది ఇప్పుడు జరుగుతుంది. అది ఆమేన్. అందుకే నీ నిర్ణయాలు మారిపోతాయి. వాక్యానికి విరోధంగా నువ్వు ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేవు. నీ బంధువులు బాధపడ్డా నువ్వు లెక్క చేయవు. నీ సంఘం బాధపడ్డా నువ్వు లెక్క చేయవు. నీ పాస్టర్ బాధపడ్డా నువ్వు లెక్క చేయవు. సంఘ పెద్దలు బాధపడ్డా నువ్వు లెక్క చేయవు. ఎందుకో తెలుసా? వాక్యం వాక్యం అవుతున్నది. మీకు అర్థమవుతుందా? ఏమవుతుందట? వర్డ్ ఈజ్ బికమింగ్ ద వర్డ్. వాక్యం వాక్యం అవుతున్నది. ప్రవక్త అంటాడు, యేసు వాక్యమై ఉన్నాడు, ఆయన వధువు కూడా వాక్యమై ఉన్నది. యేసు వాక్యమై ఉన్నాడు, ఆయన వధువు కూడా వాక్యం అవుతున్నది ఆమె. సో ఇప్పుడు ఆ కాలంలో ఉన్నాం. అందుకే మనం బంధువులకు కాదు ప్రాముఖ్యత, వాక్యానికి. వాక్య విరోధమైన ఏ కార్యాలకు కూడా మనం ప్రాముఖ్యత ఇవ్వం. అవన్నీ వాక్యం తర్వాతనే, అవన్నీ వాక్యం తర్వాతనే. వాక్యమే ప్రథమమై ఉన్నది, వాక్యమే మొదటి స్థానమై ఉన్నది. వాక్యానికే ప్రాముఖ్యత, వాక్యానికే మన ప్రథమ స్థానం. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాక్యం శరీరం అవుతున్నది, శరీరము వాక్యం అవుతుంది. డే బై డే, దినం వెంబడి దినం జరుగుతుంది. అది స్టెప్ బై స్టెప్, అడుగు వెంబడి అడుగు జరుగుతూ ఉన్నది. అది అదేనా ఇప్పుడు వధువు జరుగుతున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తు తన సంఘములో ఐక్యత పొందుకుంటున్నాడు. చెప్పాడు కదా అక్కడ, క్రీస్తు తన సంఘములో అదృశ్య రూపంలో ఐక్యత పొందుకుంటున్నాడు. ఆ సంఘం ఎవరు? మనమేనా? ఆయన ఐక్యత పొందుకుంటున్నది మనలోనేనా? మనము ఆయన ఐక్యత అవుతున్నామా? దేవుని సహవాసానికి దూరంగా ఉంచేది దయ్యం. ఆదివారం ఆరాధనకు వెళ్లకుండా చేసేది దయ్యం. రోజు ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, వర్తమానాలను ధ్యానించకుండా చేసేది దయ్యం. అలా చేయడం వల్ల నువ్వు ఏమవుతావు అంటే దేవునికి దూరం అవుతావు, ఆయన ఐక్యతకు దూరం అవుతావు. క్రీస్తు నీలో ఐక్యత పొందుకోడు ఆయన. వాడు ఎన్నో చెప్తాడు, అంటే ఆదివారం రావాలని ఉంది కానీ చాలా దూరం అయిపోయింది అని ఓడు అంటాడు.
ఆదివారం రావాలని ఉంది, కానీ ఆ రోజే మా పెద్దనాన్న చచ్చిపోయాడు. సారీ ఎవరికైనా పెద్దనాన్న ఉంటే. ఆ రోజే నాకు ఫంక్షన్ వచ్చింది, ఆ రోజే వాళ్ళు పెళ్లి పెట్టుకున్నారు, ఆ రోజే వాళ్ళు మ్యాచ్యూర్డ్ ఫంక్షన్ పెట్టుకున్నారు, బర్త్డే వచ్చింది ఆ రోజే. ఓ దయ్యం నిన్ను బర్త్డే ద్వారా దూరం చేస్తున్నదిరా, దయ్యం బట్టినోడా. నువ్వు దేనికి ప్రాముఖ్యతనిస్తావో కూడా దేవుడు నిన్ను పరీక్షిస్తాడట. గాడ్ విల్ టెస్ట్ యువర్ ఫేత్. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. కొందరు అంటారు, అంటే మేము ఆ ఊరికి వెళ్ళినాం పాస్టర్ గారు, ఆ ఊరు నుండి మేము రాలేదు, అక్కడే ఉండిపోయాం. ఏ ప్రణాళికలో నువ్వు ఆదివారం రావాలని లేదా? ప్రణాళిక వేసుకోవా అలా వచ్చేటట్టుగా? దేవునికి మొదటి స్థానం ఇయ్యవా? ఎవడు చెప్తానో చెవులో ఏమైనా నాకు క్యాలిఫ్లవర్ కనబడుతుందా? నువ్వు ప్రణాళిక వేసుకుంటున్నప్పుడు, ఊరికి వెళ్తున్నప్పుడు ప్రణాళిక వేసుకుంటున్నప్పుడు ఆదివారం తిరిగి నేను మందిరానికి రావాలనే ప్రణాళిక లేదా? పాస్టర్ అడిగితే సాగు చెప్తున్నావు. నా దగ్గర చెప్పిన సాగు దేవుని దగ్గర నడవదు. మర్చిపోకండి. దయ్యం ఏం చేస్తుందో తెలుసా? ఆయనలో ఐక్యత పొందుకోకుండా దూరం చేస్తాడు. ఐక్యత ఎట్లా పొందుకోవాలి? వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, దేవునితో సహవాసం ద్వారా, మందిరంలోకి వచ్చుడు ద్వారా. నేను అన్ని మందిరాల గురించి మాట్లాడుతాను, నిజమైన మందిరం గురించి మాట్లాడుతున్నా. ఎక్కడైతే పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడో, ఎక్కడైతే వాక్యం విరివిరిగా ప్రకటించబడుతున్నదో, ఎక్కడైతే ముద్రలు తెరబడుతున్నాయో, ఎక్కడైతే 7 ఉరుముల యొక్క రాజు స్వరములు వినబడుతున్నాయో, ఆ సింహం గర్జన వినబడతా ఉన్నదో. సింహం గర్జించినప్పుడు 7 స్వరాలు వినబడ్డాయా? 7 ఉరుములు వినబడ్డాయా? అది ఆ సంఘం గురించి మాట్లాడుతున్నా నేను. దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఐక్యతలను తీసుకొస్తున్నాడు. నాకు దూరం అయింది, రాత్రి అయింది, 9 అయిపోతుంది, 10 అయిపోతుంది. సాకులు. ప్రవక్త, నేను రాయ్ రాబర్సన్ గారి ఒక సాక్ష్యము ఓన్లీ బిల్లు మ్యాగజైన్లో చదివిన. ఆయన రాత్రి 11:30కు వదిలిపెట్టేటోడట. ఆదివారం రోజునైనా బుధవారం రోజైనా కావాలన్నా మ్యాగజైన్ పంపిస్తా, మీకు వాట్సాప్లో పెడతా, నేను గ్రూప్లో పెడతా, వాట్సాప్ కాదు, మన ఎంటా మెసేజ్ గ్రూప్ ఉందిగా, టెలిగ్రామ్లో పెడతా, చదవండి మీకు ఓపుకుంటే ఇంగ్లీష్లో. మీకు ఇంగ్లీష్ రాకపోతే పక్కలతో చదివించుకోండి. రాయ్ రాబర్ట్సన్ ఏమన్నాడో తెలుసా? రాత్రి 11:30కు వదిలిపెడతాడట ప్రవక్త బ్రెన్హమ్ గారు. పైగా మళ్ళీ అంటుంటాడు, వీళ్ళు తిరిగి మళ్ళీ వెళ్ళిపోవాల్సి ఉన్నది, రేపు ఉదయం వీళ్ళు కొన్ని 100 మైళ్ళ దూరంలో వీళ్ళు ఉంటారు, వీళ్ళు వేరే సిటీస్ నుండి వచ్చారు, 100 మైళ్ళ దూరం నుండి వీళ్ళు కారు నడుపుకుంటా. అయినా ఎందుకు వదిలిపెట్టాడు? ఇది అట్లా వదిలిపెట్టేది కాదు ఇది. అందుకే అంటాడు, మీలో ఎవరికైనా తొందర ఉంటే వెళ్ళిపోవచ్చు, సైలెన్స్గా మీరు లేచి వెళ్ళిపోండి, కానీ కంప్లైంట్ మాత్రం ఇవ్వకండి. నేను కూడా అదే చెప్తున్నాను, ప్రవక్త చెప్పింది. మీలో ఎవరైనా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి, నేను ఎప్పుడు ఏమననుగా. ఏ రోజు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడానుగా? వాళ్ళు చెప్పే కారణాలు తీర్పు రోజు చూస్తా. ఎందుకంటే ఎన్నోసార్లు రాత్రి 10-11 అవుతుంది మనకు. అసలు నిద్రనే పోం 11 గంటల వరకు, 12 గంటల వరకు, 1 గంట వరకు వాట్సాప్లు చూసుకుంటా కూర్చుంటాం. చూస్తావా? చూడమా. ఇంకొందరు గేమ్స్ ఆడుతుంటారు, ఇంకొందరు వాట్సాప్లు చూస్తూ ఉంటారు, ఇంకొందరు ఇంకేదో చూస్తూ ఉంటారు. వాళ్ళకు అందులో లేని కంప్లైంట్ చర్చిలో కూర్చోడానికి కంప్లైంట్ వాళ్ళకు. ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు అర్థం కాదు, వీళ్ళలో దయ్యం ఉందా, దేవుడు ఉన్నాడా? ఏదైనా మీటింగ్కి వెళ్ళిందనుకో, బయట మీటింగ్కి రాత్రి 10 అయినా ప్రాబ్లం లేదు వాళ్ళకు, కానీ చర్చ్ మీటింగ్ మాత్రం 10 కావద్దు. పాస్టర్కి జ్ఞానం లేదానే? ఎప్పుడు వదిలిపెట్టాలనో తెలియదు ఆయనకు. దే ఆర్ కంప్లైనర్స్. వాళ్ళు ఎప్పుడు ఫిర్యాదులు చేసేవారు. ఉన్నారా మొదటి నిర్గమంలా? ఇప్పుడు కూడా ఉంటారా 3వ నిర్గమంలా? కంప్లైనర్స్, ఎప్పుడు చూసినా ఫిర్యాదులే. కానీ దేవుని వధువు సమయాన్ని చూడదు. ఎందుకంటే ఆమె జంక్షన్ దగ్గర ఉంది. ఆమె ఎక్కడి నుండి? సమయం నుండి నిత్యత్వంలోకి వెళ్ళే జంక్షన్లో ఉంది ఆమె ఇక ఒక్క అడుగులో వెళ్ళబోతుంది. ఇక ఆమె ఓన్లీ 1 స్టెప్ అవే, ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నది. ఇప్పుడు ఆమె ఆ నిత్యత్వంలోకి అడుగు పెట్టబోతున్నది. ఆమె ఆత్మ ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఆమె ప్రాణాత్మలో ఆల్రెడీ నిత్యత్వంలోకి వెళ్ళిపోయింది. ఇక చూసేది ఈ శరీరం కోసమే. ఇక
ఆమేన్, హల్లెలూయా. వాక్యానికి విరోధమైన ఆలోచనలు, తలంపులు, నిర్ణయాలు, క్రియలు వాళ్ళలో ఉండవు. ఎందుకంటే వాళ్ళ వాక్యం వారిలో శరీరం అవుతున్నది, శరీరం వాక్యముగా మారుతున్నది. నేనలే ప్రవక్త అన్నాడు ఇక్కడ. నేను చదివించిన ప్రవక్త. ఇన్ని రోజులు నేను మెసేజ్లో ఆ మాట చాలాసార్లు వాడాను. అది ప్రవక్త చెప్పిందని అన్నాను. మీరు మెసేజ్ చదవరు కాబట్టి ఎక్కడ చెప్పింది అనుకున్నారు. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఐఎమ్ షోయింగ్ వాట్ ఎవర్ ఐ ప్రీచ్. నేను ఏది బోధించినది ప్రవక్త చెప్పిందే, వేరే చెప్పను నేను. నాకు అలవాటు లేదు అది. ఐ డోంట్ హ్యావ్ మై ఓన్ రివలేషన్స్. సొంత ప్రత్యక్షతలు నాకు లేవు, ప్రవక్త చెప్పినాయే. మీరు కావాలంటే వర్తమానంలో చదవండి, అవన్నీ ప్రవక్త చెప్పినాయే. ఏది కూడా నేను వేరే చెప్పను. ఇంకో మెసేజ్ ఉంది, 1923లో చెప్పాడు ఆయన. జూలై 28వ తారీఖున దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడుట అనే వర్తమానం. 1923 జూలై అంటే 7వ నెల అని చెప్పాడు. 7వ నెల 28వ తారీఖున అని చెప్పిన మెసేజ్ అది. 474 పారాగ్రాఫ్. చాలా ఉన్నాయి కొటేషన్స్. జస్ట్ మీకు ఒక 2 చూపిస్తున్నా అంతే. 474 774. సారీ, ఒక్క నిమిషం అండి. 1963 7వ నెల జూలై 28వ తారీఖున చెప్పాడు. క్రైస్ట్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్. మెసేజ్ పేరు 474 పారాగ్రాఫ్. 774వ పారాగ్రాఫ్లో ప్రవక్త ఇలా అంటున్నాడు. ఒక్కసారి చూడండి దీన్ని, చెక్ ఇట్ అవుట్. ఇది దేవుని ప్రేమ యొక్క గొప్ప మర్మము, అది వెల్లడైనది. గమనించండి, ఇది దేవుని ప్రేమ యొక్క గొప్ప మర్మము, అది వెల్లడైనది అంటే బయలుపరచబడింది. దేవుడు మానవుడు ఏకమయ్యిరి. దేవుని ప్రేమ ఏంటి చెప్పండి? దేవుడు మానవుడు ఏకమవుట, అది వెల్లడైంది. ఇప్పుడు అది బయలుపరచబడింది. అది ఆ ప్రేమ శిరస్సు, తలరాయి. ప్రకటన 10. ఆ శరీరం అదృశ్యమైన క్రీస్తు ఒక శరీరం. మనము ఆయన ఏకమవుతా ఉన్నాం అక్కడ. ఆ ప్రేమ వెల్లడవుతున్నదా? ఆమేనంటారా? దేవుడు మానవుడు ఏకమైరి. చూచారా? దేవుడు మానవుడు ఏకమగుటే పూర్తి సంగతి. అక్కడ దేవుడు మానవుడు ఒకటైరి. ఇచ్చట దేవుడు మానవుడు ఒకటైరి. చూచారా? ఏమిటది? ఆయన ఆత్మతో నింపబడుట, ఆయనకు ప్రథమ స్థానమును ఇచ్చుట. దేవుడు మానవుడు ఏకమయ్యాడన్నట్టుకు రుజువు ఏంటి చెప్పండి? దేవునికి ప్రథమ స్థానం ఇస్తావు. ఇక వాక్యానికి విరోధంగా ఉన్నది ఏది తీసుకోవు నువ్వు. ఇక ఆయన సావాసానికి వేరేది ఏది ఒప్పుకోవు నువ్వు. ఇక ఆయనకు దూరం అయ్యేది ఏది కూడా నువ్వు ఒప్పుకోవు. హల్లెలూయా, ఆమేన్. ఆయన ఆత్మతో నింపబడుట, ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చుట, ఇది దేవుడు సాధించినది. ఏం సాధించాడు ఆయన? దేవుడు మానవుడు ఒకటయ్యి ఆయన ఆత్మతో నింపబడి ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వడమే దేవుడు సాధించడం. బాబా, ఆయన క్రీస్తులోను, క్రీస్తు మనలోనూ ఉండుట దేవుని ఉద్దేశమై ఉన్నది. అందరము ఒకే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము. క్రీస్తు ద్వారా బయలుపరచబడిన అతీతమైన సృజనాత్మక శక్తి ఇక్కడను ప్రత్యక్షపరచబడి ఉన్నది. దేవుడు సాధించింది ఏంటో తెలుసా? మనము దేవుడు ఏకమవుట. అది ఇప్పుడు జరుగుతూ ఉంది. అది వాట్ ఈస్ హోలీ గోస్ట్? పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? ఈ గడియ వాక్యమే పరిశుద్ధాత్మ, ఈ కాల వర్తమానమే పరిశుద్ధాత్మ. అంతేనా? ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ బాప్తిజమే ఈ గడియ వర్తమానం. పరిశుద్ధాత్మ అదేనా? పరిశుద్ధాత్మ ఎందుకొరకు ఇవ్వబడింది? నీలో ఈ కాలానికి సంబంధించిన ప్రవచనాలను, లేఖనాలను నీలో నెరవేర్పు చేయడానికి పరిశుద్ధాత్మ ఇవ్వబడిందే. ఎందుకంటే నీలో ఆ లేఖనమును నెరవేర్పు చేయడానికి.
ఏ ప్రవచనమైతే నీ గురించి రాయబడి ఉన్నదో ఎంతకాలంలో దేవుడు మానవుడు ఏకమవుతాడని, ఆ మానవుడు ఎవరంటే నువ్వై ఉన్నావు. అది నీలో నెరవేర్పు చేయడానికే పరిశుద్ధాత్మ ఇవ్వబడ్డాడు. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావు అనకు రుజువేంటిది? వెరీ సింపుల్. నీలో ఈ కాలపు వాక్యం నెరవేర్పు అవుతా ఉంటుంది. నీలో ఈ కాలపు వాక్యము, ఈ గడియ వాక్యము, ఈ ప్రవచనాలు దేవుడు నీలో నెరవేర్పు చేస్తూ ఉంటాడు. అది నీలో ఉండి జరిగిస్తూ ఉంటాడు. ఆయన ఆ పరిశుద్ధాత్మగా ఉండి జరిగిస్తూ ఉంటాడు. అందుకొరకే పరిశుద్ధాత్మ ఇవ్వబడ్డాడు. ఆ పరిశుద్ధాత్మను కలుగున్నావు అనడుగు రుజువు ఏంటిదంటే ఈ గడియ యొక్క వాక్యం నీలో ప్రత్యక్షపరచబడుట, ఈ గడియ యొక్క ప్రవచనాలు నీలో నెరవేర్పు జరుగుట. బ్రదర్ బ్యానమ్ ఆయన కాలంలో పరిశుద్ధాత్మ ఏంటిది? ఆయన కాలంలో పరిశుద్ధాత్మ ఏంటిది? లేఖనము, ఆయనలో నెరవేర్పు చేయడం. ఆయనకు పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడ్డది? మలాకి 4 నెరవేర్పు చేయడం, ప్రకటన 10:7 నెరవేర్పు చేయడం. ఆయన పరిశుద్ధాత్మను కలుగున్నకు రుజువేంటిది? ఆ నెరవేర్పు ఆయన జీవితంలో కనబడుతున్నది, ఆ పరిచయం ఆయన జీవితంలో కనబడుతున్నది. అందుకే ఆయన పరిశుద్ధాత్మను కలుగున్నాడు. ఆయన సేమ్ ఇప్పుడు నువ్వు నేను కూడా పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? ఈ గడియ వాక్యం, ఈ గడియ ప్రవచనాలు. అవునంటారా? మలాకి 4, ప్రకటన 17 ప్రవచనాలు ఎలాగైతే అది విలియం బ్రెన్హామ్కో అలా ఉన్నాయి. ఈరోజు వధువుకి కూడా ప్రవచనాలు ఉన్నాయి. ఆది కాండము నుండి ఉన్నాయి అవి. అవన్నీ పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఇప్పుడు దాన్ని నీలో నెరవేర్పు చేయడానికి పరిశుద్ధాత్మ నీలోపడికి వచ్చాడు. నువ్వు పరిశుద్ధాత్మను కలుగున్న రుజువు ఏంటిదంటే అది నీలో నెరవేర్పు అవుతూ ఉంటాయి. పరిశుద్ధాత్మ నీలో దాన్ని నెరవేర్పు చేస్తూ ఉంటాడు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు అనడుగు రుజువు. పరిశుద్ధాత్మను పొందుకున్నావు అనడుగు రుజువు ఏంటిది? అది ఈ కాలం యొక్క లేఖనాలు, ప్రవచనాలు, వధువు గురించి ఏదైతే చెప్పబడ్డాయో అవి నీలో నెరవేర్పు అవ్వడం, అది నీలో శరీరధార అవ్వడం. అందుకే ఆ ప్రవచనాలకు నీ జీవితము అనువాదమై ఉన్నది. నీ జీవితము అనువాదం, అర్థం. దేవుడు ఎప్పుడు తన వాక్యానికి తానే అనువాదం. ఇప్పుడు ఆయనే స్వయంగా ఇప్పుడు నీ జీవితంలో తన ప్రవచనాలను అనువదిస్తున్నాడు. ఆయన అర్థము చెబుతున్నాడు, ఆయన నెరవేర్పు చేస్తున్నాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదంతా ఇప్పుడు ఎలా జరుగుతున్నది? దేవుడు మానవుడు ఒకటవుతున్నాడు. అదే ఆయన ఉద్దేశం. దీనినే దేవుడు సాధించాడు మన కాలంలో. మళ్ళీ తిరిగి ఏదోను తోటకు వెళ్ళడం, ఆది పాపము జరగక మునుపు ఎలాంటి మానవుడు ఉన్నాడో తిరిగి ఆ స్వరూపంలోనికి వెళ్ళడం, తిరిగి ఆ పోలికలోనికి వెళ్ళడం, తిరిగి చిన్న దేవుడిగా ఉండడం, సమస్త సృష్టిపైన అధికారం కలిగి ఉండడం. ఆదామును దీవించాడా దేవుడు? ఆది కాండము 1:28 దీవించాడా? ఏమని దీవించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నిండించి విస్తరించి దానిని స్వాధీనపరచుకొనుడి. ఆమేన్. ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు జీవులను, జంతువులను, సముద్రపు జీవులను మీరు ఏలుదురు కాక. చిన్న దేవులుగా ఉన్నారు వాళ్ళు. అందుకేనా యోషువ పలికినప్పుడు సూర్యచంద్రుడు ఆగిపోయారు. ఒక రోజల్లా సూర్యచంద్రుడు ఆగిపోయాడు. మొత్తం సృష్టి అంతా కదలకుండా ఆగిపోయింది. హే మ్యాన్, హల్లెలూయా. అందుకేనా ఏలియా పలికినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఆగిపోయింది. ఆమేన్, హల్లెలూయా. అందుకేనా మోషే పలికినప్పుడు కప్పలు కలిగినవి, ఈగలు కలిగినవి. సూర్యుడు 3.5 రోజులు అసలు కనబడకుండా పూర్తిగా అదృశ్యమైపోయాడు. చీకటి గమ్మింది. ఆమెనంటారా? వాట్ ఈస్ దట్? ఏంటిది అది? మళ్ళీ తిరిగి దేవుని స్వరూపంలోనికి, దేవుని పోలికలోనికి మానవుడు తిరిగి రావడానికి దేవుడు మానవుల్లో శరీరం అవుతా ఉన్నాడు. మానవుడు దేవుడు ఒకడవుతా ఉన్నారు. అదే 7వ ముద్ర క్రింద దేవుడు ఈరోజు జరిగిస్తూ ఉన్నాడు. 7వ ముద్ర కింద దేవుడు ఈరోజు దాన్ని జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని పిల్లలారా, బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానానికి చివరి అర్థము చెప్పేది ఎవరంటే వధువై ఉన్నది. ఎలా చెప్తుందామంటే ఆమె జీవితం ద్వారా. ప్రతి వాగ్దానం ఆమె జీవితంలో జరుగుతూ ఉంటుంది. ప్రతి వాగ్దానం పరిశుద్ధాత్మ ఆమె జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాని ద్వారా ఆ ప్రతి వాగ్దానము ఆమె శరీరంలో జీవిస్తూ వాక్యమే శరీరం అవుతూ ఉంటుంది.
ఆమేనంటారా? హల్లెలూయా. ఎందుకంటే యెహోవా ఒక మహోన్నత కళాఖండమును తయారు చేయగోరుతా ఉన్నాడు. మొదటి మహోన్నత కళాఖండం యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు రెండవ మహోన్నత కళాఖండం వధువై ఉన్నది. ఆమేనంటారా? దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే యెహోవా ఇప్పుడు ఆయన రెండవ మహోన్నత కళాఖండము, ఈ మహోన్నత కళాఖండం ఎక్కడి నుండో రాలేదు, ఆ మహోన్నత కళాఖండంలో నుండి వచ్చింది. ఇప్పుడు ఈ మహోన్నత కళాఖండం ఆ మహోన్నత కళాఖండం ఏకమవుతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదేంటిది? వాక్యము అవతారము పొందుకొనుట. అవతారం ఎత్తడం అన్నమాట. వాక్యము శరీరం ఎత్తడమై ఉన్నది, శరీరం మారడమై ఉన్నది. ఆమేనంటారా? ఎందుకంటే ఆ దేవునికి ఒక దర్శనం ఉన్నది, ఆ దర్శనమే ఈ మహోన్నత కళాఖండము. దీన్నే ఆయన ఇప్పుడు సాధిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, నేను ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, వింటారా? ఫస్ట్ మహోన్నత కళాఖండంగా మారిన వాడు ఎవడు మన తరంలో అంటే ప్రవక్త విలియం బ్రెన్హామ్. రైట్? మొదటి పని పరిపక్వతలోకి వచ్చింది, ఓకేనా? కానీ ఆయనకి ఎంత కోపం ఉండేదో తెలుసా? భయంకరమైన కోపిష్టి. తన స్నేహితులు తనను ఎగతాళి చేస్తున్నారని ఇంటికి వెళ్ళి తన తండ్రి యొక్క రైఫిల్ తీసుకొని పొదల చాటున దాచుకున్నాడు. ఎందుకంటే తన స్నేహితులు ఏ దారిలో నుండి వెళ్తారో ఆయనకు తెలుసు. చిన్నప్పుడు సరిగ్గా వాళ్ళు దగ్గర రావడంతోటే నవ్వుకుంటా బయటికి వచ్చి కోపం మీద ఏడుపుతో, కోపము ఏడుపు అన్నీ కలగొలుపుగా ఉన్నాయి. మీలో ఎవడు ముందు జావ కోరుతున్నాడో చెప్పనుడితోటే వాళ్ళు భయపడుతూ వాళ్ళు వణికిపోతూ ఉంటే కాల్చడం మొదలుపెట్టాడు వాళ్ళ ముగ్గురిని. కానీ ఒక్క తూట కూడా పేలలేదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అంత కోపముగా ఉన్నాడు ఆయన. ఆ ట్రిగ్గర్ని ఎంత లాగినా ఆ సర్వశక్తుని యొక్క కృప, ఆ సర్వభౌమత్వం కలిగిన కృప ఆయనను నరహత్య చేయకుండా కాపాడాడు. అక్కడ ఆ గన్నును జామ్ చేసేసాడు, అంటే ఆ తూట పేలకుండా చేసేసాడు అనమాట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత యవ్వన ప్రాయంలోకి వచ్చినప్పుడు ఆయన చిన్నప్పటి నుండి ప్రేమించిన తనకు కుక్క ఉన్న, దాని పేరు ఫ్రిడ్జ్. తన తండ్రి స్నేహితుడు పోలీస్ మ్యాన్ అతను దానికి విషమిచ్చి చంపాడు. దానికి సమాజ్ చేసి అన్నాడు, చూడు ఫ్రిడ్జ్, చిన్నప్పటి నుండి నా స్నేహితుడుగా ఉన్నావు, నేను నీకు ప్రమాణం చేస్తున్నాను, నీ పక్కనే నిన్ను చంపిన వాణ్ణి కూడా పాతి పెడతా నేను అని చెప్పి ఇంటికి వెళ్ళి వాళ్ళ తండ్రి రైఫిల్ తీసుకొని బయలుదేరాడు. ఆ కారులోకి దునికి ఇక బయలుదేరుతున్నాడు. కానీ దేవుని యొక్క సర్వోన్నతమైన కృప, సర్వభౌమత్వం కలిగిన కృప మరొకసారి తండ్రి రూపంలో అడ్డుపడ్డాడు. తండ్రి వచ్చి ఆ గన్నును లాక్కొని అలా చేయవద్దని చెప్పాడు. హల్లెలూయా. అతని యొక్క తండ్రి చంపనివ్వకుండా ఆపేశాడు. అవునా కాదా? అతను ఇలా అనుకున్నాడు, ఏదో ఒక్క రోజున ఈ పోలీస్ వ్యక్తి నాకు దారిలో కనపడ్డా, అప్పుడు నేను నడిపే కారుతో వాడిని ఎక్కించి వాడిని తొక్కి పడేస్తాను అనుకున్నాడు. కానీ దేవుడు ఏ రోజు అది జరగనివ్వలేదు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ అత్తగారు ఎప్పుడు ఈయనకు వ్యతిరేకమే. ఒకరోజు తన పెంతెకోస్తల మధ్యలోకి వెళ్ళినప్పుడు దేవుని పిలుపు ఆయనకు రావడం మొదలైంది. ఇక సంవత్సరం మనకు కావాల్సిన పిలుపులు వచ్చేసినాయి అక్కడ ఆయన ప్రసంగం చేసినప్పుడు. కానీ దేవుని పిలుపుకు లోబడకుండా అత్తగారు బాధపడుతుందని వింటున్నారా? అత్తగారు మాటకు లోబడినందుకు ఆయనకేం జరిగింది? తన భార్యను తన కుమార్తెను పోగొట్టుకోవాల్సి వచ్చింది. దేవుడు శిక్షించవలసి వచ్చింది. కానీ ఈ విలియం బ్రెన్హామ్ని దేవుడు ఎలా చెక్కడం మొదలుపెట్టాడంటే, మహోన్నత కళాఖండంగా ఎలా జరిగించడం మొదలుపెట్టాడంటే, దేవుడికి మహిమ కలుగును గాక. దేవునితో ఎలా మాట్లాడాలో తెలియక ఒక రోజున లెటర్ రాశాడు. ఎందుకంటే ప్రకృతిలో దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు ఆయన, ప్రకృతిలో దేవుడు ఉన్నాడని. సో ఈ చెట్ల దగ్గర నుండి దేవుడు వెళ్తాడేమో అని చెప్పి దేవునికి ఒక లెటర్ రాసి ఒక కొమ్మకు ఆ లెటర్ని అంటిపెట్టి ఆ లెటర్ని కట్టి దేవుడు చదువుతాడు అనుకున్నాడు. అలా ప్రార్థన చేయడం ఎలానో తెలియదు, దేవునితో మాట్లాడడం ఎలానో తెలియదు. కానీ నేను ఇప్పుడు మహోన్నత కళాఖండంగా మారుస్తా ఉన్నాడు ఆయన. నేను ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్తున్నానంటే మన జీవితం కూడా అలానే రూపాంతరపరచబడతా ఉన్నది. హల్లెలూయా. మన జీవితాన్ని కూడా దేవుడు అలానే మార్చుకుంటే వస్తా ఉన్నాడు ఆయన. అవునా? ఆ అగ్లీ
కుక్కున్ అంటే అందవిహీనంగా లేదా అందము లేని ఆ పురుగు, ఆ పసరు పురుగు ఏమవుతున్నది? అది అందమైన సీతాకోక చిలుకగా మారుతున్నది, మహోన్నత కళాఖండంగా మారుతున్నది. విలియం బ్రెన్హామ్ జీవితం ఇప్పుడు మహోన్నత కళాఖండంగా మారుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చేయడం మొదలుపెట్టాడు? ఆ మనుష్యుని మహోన్నత కళాఖండంగా మారుస్తూ ఉన్నాడు. ఎలాంటి కళాఖండంగా మారాడంటే, ఒక రోజున డర్బన్లో ఒక్క రాత్రి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు 30,000 మంది స్వస్థత పొందుకున్నారు. 7 ట్రక్కులతో ఆ రోగగ్రస్తులు వదిలిపెట్టిన వస్తువులు నిండిపోయాయి. 35,000 మంది 35,000 మంది అక్కడ రక్షణ పొందుకున్నారు ఆ రాత్రి. ఏం జరుగుతూ ఉన్నది? హల్లెలూయా! మహోన్నత కళాఖండంగా మారినది. అర్థమవుతుందా? హల్లెలూయా! ఆ పసరు పురుగు ఏమవుతున్నది? అందమైన సీతాకోక. దేవుడు అలా మార్చుకుంటూ వస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఒకరోజున ఆయన 300 మంది సేవకులతో సవాల్ చేశాడు చికాగోలో. వాళ్ళందరూ PhD LLD చేసిన వాళ్ళందరితో ఏమని సవాల్ చేస్తాడో తెలుసా? వాళ్ళు ఏమి మాట్లాడుకొని వచ్చారో, వాళ్ళు ఏమి ఆలోచనలతో వచ్చారో కూడా వాళ్ళకు చెప్పి, వాళ్ళ డ్రెస్సులు ఏంటిది, ఎవరు ఎక్కడ కూర్చుంటారో ముందుగానే దాన్ని ఏర్పాటు చేసిన ఆ స్పాన్సర్కి చెప్పి, దాని ప్రకారంగా నాదంతా జరుగుతూ ఉంటే ఆయన సవాల్ చేశాడు, నా డాక్టరీన్, నా సిద్ధాంతం తప్పని రుజువు చేయడానికి ఎవరైనా ఉంటే రండి అని చెప్పి. హల్లెలూయా. ఎవరు కూడా ఆయన ముందు రాలేకపోయారు. వాళ్ళందరూ బాప్తిజం పొందుకొని తిరిగి వెళ్ళారు అక్కడ నుండి. ఆ 300 మంది సేవకులు బాప్తిజం పొందుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ మహోన్నత కళాఖండంగా తయారు చేస్తూ ఉన్నాడు ఆయనను. విపరీతమైన కోపగ్రస్తుడు, చిన్నప్పుడు నరహంతకుడు కావాలి, త్రాగుపోతు కావాలి, స్త్రీలీనుడు కావాలి. కానీ దేవుడు ఏం చేయడం మొదలుపెట్టాడు? అన్ని ఆ పనికిరాని బండను చెక్కడం మొదలుపెట్టాడు. మహోన్నత కళాఖండంగా తయారు చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అందవిహీనంగా ఉన్న ఆ పసరు పురుగును దేవుడు ఏం చేయడం మొదలుపెట్టాడు? ఇప్పుడు ఆయన అందమైన సీతాకోక చిలకగా మారుస్తున్నాడు. ఆయన రూపాంతరపరుస్తూ ఉన్నాడు దాన్ని. హల్లెలూయా. సేమ్ మన జీవితాలు కూడా అంతే. దేవుడు ఆ విధంగానే మన జీవితాలను మలుస్తూ ఉన్నాడు ఆయన. ఆ జీవితంగానే దేవుడు మన జీవితాలను మారుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని పిల్లలారు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే మన జీవితంలో కూడా మార్పు ఎలా వస్తుందో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎవరి జీవితం వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. మార్పు ఉందో లేదో, ఆలోచనలో మార్పు, క్రియలలో మార్పు, నిర్ణయాలలో మార్పు కనబడుతూ ఉంటుంది వాళ్ళ లోపల. రూపాంతరపరచబడతా ఉంటారు వాళ్ళు. మహోన్నత కళాఖండంగా మారుతూ ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. ఆమేన్. దట్ అగ్లీ caterpillar is becoming the beautiful butterfly. God is doing in the secret place. అది ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? అది రహస్య స్థలంలోకి వెళ్తుంది. అది అవునా? అక్కడికైనా వెళ్ళేది? అది వెళ్ళి ఏమవుతుంది? అక్కడ రూపాంతరపరచబడుతుంది. మనం కూడా ఇప్పుడు అలానే రూపాంతరపరచబడతా ఉన్నాం. 7వ ముద్ర కింద వధువు రూపాంతరపరచబడతా ఉన్నది. యెహోవా మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు అంటే చెక్కుతా ఉన్నాడు ఆయన మహోన్నత కళాఖండంగా. ఏంటి మహోన్నత కళాఖండం? క్రీస్తు సారూప్యంలోనికి, క్రీస్తు పోలికలోనికి, ఒక పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి ఆయన మనల్ని మారుస్తూ ఉన్నాడు. ఈ రోజున క్రీస్తుతో మనల్ని ఐక్యపరుస్తూ ఉన్నాడు. వాక్యము శరీరమగుచున్నది, శరీరము వాక్యమగుచున్నది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్యం యొక్క స్వరూపంలోనికి వాళ్ళు మలచబడుతున్నాడు. వాక్యం యొక్క పోలికలోనికి మలచబడుతున్నాడు. ఆ వాక్యం యొక్క సుగుణములు ఆయనలో కనబడతా ఉన్నాయి. ఆ క్రీస్తు యొక్క సుగుణములు ఆయనలో కనబడతా ఉన్నాయి. ఆయనలో ఆ సహనము కనబడుతోంది, ఆ ఆశానిగ్రహం కనబడతా ఉన్నది, ఆయనలో ఆ విశ్వాసం కనబడతా ఉన్నది, ఆ సద్గుణం కనబడతా ఉన్నది, ఆ దేవుని వాక్యమును గురించిన జ్ఞానం కనబడతా ఉన్నది. ప్రతిదీ ఆయనలో కనబడతా ఉన్నది. ఆ మహోన్నత కళాఖండంలో ఎవరిలో? విలియం బ్రెన్హామ్లో. సేమ్ అదే ఇప్పుడు ఒక్కొక్కరిలో జరిగిస్తూ ఉన్నాడు. వధువులో ఉన్న వారిలో ఒక్కొక్కరిలో ఇప్పుడు అది జరిగిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తన సొంత సద్గుణాన్ని ఆయన తయారు చేసుకుంటున్న మహోన్నత కళాఖండంలో ఆ దేవుని యొక్క పరిపూర్ణ మానవుని స్వరూపంలో చూస్తున్నాడు. ఆయన
తన సొంత సద్గుణాన్ని, తన సొంత ఆశ నిగ్రహాన్ని, గ్లోరీ, తన సొంత ఆశ నిగ్రహాన్ని, తన సొంత సహనమును, తన సొంత విశ్వాసమును, దేవుని విశ్వాసం అదంతా, అవన్నీ ఆయన గుణ లక్షణాలు, అవన్నీ ఆయన సుగుణాలు అవి. కానీ ఇప్పుడు మహోన్నత కళాకాండంలో కనబడతా ఉన్నాయి. ఆ మహోన్నత కళాకాండం ఇప్పుడు ఇక్కడే కూర్చొని ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకరోజు నా మహోన్నత కళాకాండం పూర్తయినప్పుడు ఏం చేస్తాడు? పలుకుము అంటాడు, అంతే. ఆమేన్. అప్పుడు ఉడతలు కలుగును కాగానే ఉడతలు కలిగినాయి. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. ఈ వధువు కూడా పలుకుము అన్నప్పుడు, ఆమె పలికినప్పుడు ఆ పలకబడిన మాట ఒక ఉరుము వలె వస్తుంది, అక్కడ ఒక వెలుగు వలె అక్కడ వస్తుంది. అక్కడ లోరై దేవుడికి మహిమ కలుగును గాక. ఆ మాస్టర్ పీస్, ఆ మహోన్నత కళాఖండాన్ని యెహోవా కడుతున్నాడు ఇప్పుడు ఈ దినమున. హల్లెలూయా. ఏదైతే మనము ఆ వాక్యాన్ని దాటుకొని వచ్చామో తిరిగి ఆ వాక్య స్వరూపములోనికి తిరిగి మనము ఆత్మీయ కలయిక ద్వారా, క్రీస్తుతో ఆత్మీయ కలయిక ద్వారా మరలా తిరిగి ఆత్మీయ స్వరూపంలోనికి, పోలికలోనికి మనం వస్తా ఉన్నాం ఈ రోజున. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. 7వ ముద్ర కింద అందుకే దేవుడు మానవుడు మరలా ఒకటవుతున్నారు, మరలా ఐక్యపరచబడుతున్నారు. క్రీస్తు యొక్క వధువు అదృశ్య కలయికలో ఉన్నది. ఇప్పుడు క్రీస్తుతో అదృశ్య కలయికలో షీఈ్ యునైటింగ్. యేసు చేసిన ప్రార్థన, యోహాను సువార్త 17వ అధ్యాయానికి ఆయన చేసిన ప్రార్థనకు జవాబు ఇది. ఆ జవాబు ఎవరంటే నువ్వే. నీ జీవితమే దానికి జవాబు, నీ జీవితమే దానికి అర్థం. చెప్పాడా ప్రవక్త? దేవుడు ఏది సాధించగోరుతున్నాడో అది ఇప్పుడు సాధిస్తున్నాడు. ఆయన ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చిందంతా ఇప్పుడు కరెక్ట్గా ఇక అది సాధించే దగ్గరకు వచ్చేసింది. ఇక మనమే ఆ పంటకు అసలైన ఫలమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైంది అందరికీ? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఓ చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ వెళ్తే, నాన్ స్టాప్, ఏమాత్రం ఆగవు ఇవి. ఎందుకంటే మనం ఉన్న కాలం ఎస్తేరు కాలం. రాజు ఇప్పుడు తన రాజదండాన్ని మన వైపు చూపించాడు ఆయన. మరి అన్నాడు, నువ్వేమి పలికితే అది ఇవ్వబడుతుంది, రాజ్యంలో సగం మటుకునికి ఇవ్వబడుతుంది. పలకబడిన మాట పరిచర్య. ఎందుకు? ఆమె రాజులో సగభాగం కాబట్టి. ఇప్పుడు నువ్వు రాజులో సగభాగం కాబట్టి. ఓయ్ వింటున్నారా? ఆ 3వ ఈడుపు పలకబడిన మాట ఎప్పుడు? పరిపూర్ణ మానవ స్వరూపంలో మారిన తర్వాత, ఆ మహోన్నత కళాఖండంగా మారిన తర్వాత, ఎస్తేరు వలె. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మరలా ఆమె వైపు రాజు రాజదండాన్ని చూపించి, రాజ్యంలో సగం మట్టుకు నువ్వు అడిగినానికి ఇవ్వబడుతుంది ఇప్పుడు. దేవుడికి మహిమ. భూమిపై ఉన్న కుటుంబము ఆయనతో ఐక్యత పొందుకోవడమే దేవుని ఉద్దేశం. ఆయన ఎందుకు ఆదాము వలను భూమిపైన సృజించాడు? ఆయన వారితో ఐక్యత పొందుకున్నాడు. సేమ్ మరలా ఇప్పుడు దేవుడు ఏం సాధిస్తున్నాడంటే మరలా అదే కుటుంబము, కడపటి ఆదాము, కడపటి అవ్వ, వీళ్ళిద్దరు ఇప్పుడు మరలా ఐక్యతలోకి వచ్చినప్పుడు దేవుడు వారితో ఐక్యత పొందుకోగలుగుతున్నాడు భూమిపైన. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. మరి దేవుడు వారితో ఐక్యత పొందుకోవాలంటే దేవుని స్వభావం వారిలో ఉండాలా? ఏముండాలా? దేవుని స్వభావం వారిలో ఉండాలా? అర్థమైందా? సో అందుకే దేవుడు తన స్వభావాన్ని వారిలోకి ఇవ్వడానికే ఆయన తనను తాను వారిలో కుమ్మరించుకుంటున్నాడు. ఆమేన్. దేవుడు మరియు వారు ఏకమవుతున్నారు. యేసు ప్రార్థించినట్టుగా ఇప్పుడు నేనును నా తండ్రి ఏకమై ఉన్న లాగున మీరును నేనును ఏకమై ఉన్నాము. ఆ ఐక్యతలోనికి, ఆ ఏకత్వంలోనికి ఇప్పుడు మనం వస్తున్నాం. ఆ సంఘం ఇప్పుడు క్రీస్తు ఒక శరీరముగా ఉన్నది. క్రీస్తు ఒక శరీరముగా ఉండి ఆయనలో సభ్యులుగా ఉన్నారు ఇప్పుడు ఆ సంఘము. ఆమేనంటారా? తండ్రి మరియు ఆయన ఒకటవుతా ఉన్నారు. ఆమేన్. ఆ వన్నెస్, ఆ యూనియన్, ఆ ఏకత్వము, ఆ ఐక్యత, ఆ అదృశ్య కలయిక, అదంతా కూడా ముద్రలు తెరబడు ద్వారా దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఆ 3వ ఈడుపు నెరవేర్పు చేయటకు దేవుడు ఆమెను మహోన్నత కళాఖండంగా మారుస్తూ ఉన్నాడు. ఒక పరిపూర్ణ మానవ స్వరూపంలోకి తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు
కాలము మరియు సూచన ఐక్యత పొందుకుంటా ఉన్నది. ఏమవుతా ఉన్నది? కాలము మరియు సూచన. ఆ మెసేజ్లో ప్రవక్త ఏమంటారో తెలుసా? ప్రతిదీ ఐక్యత పొందుకుంటున్నాయి. దేశాలు ఐక్యత పొందుకుంటున్నాయి, వ్యాపారాలు ఐక్యత పొందుకుంటున్నాయి, పార్టీలు ఐక్యత పొందుకుంటున్నాయి అన్నాడా ప్రవక్త? అలానే ఇప్పుడు వధువు, పెళ్లి కుమారుడు ఆయనే ప్రభు, పెళ్లి కుమారుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము, మరి పెళ్లి కుమార్తె ఆమెనే శ్రీమతి యేసుక్రీస్తు వాక్యము ఐక్యత పొందుకుంటా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకటవుతా ఉన్నారు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. నేను తండ్రి యందు ఉన్నామని, నేను తండ్రి యందు ఉన్నానని, నేను మీ యందు ఉన్నామని, మీరు నా యందు ఉన్నారని ఆ దినమును మీరు తెలుసుకుందరు. ఆ దినమే ఈ గొప్ప మర్మము బయలుపరచబడుతున్న దినము. ఆదృశ్య లేఖన వర్తమానంలో క్లియర్గా ప్రవక్త అదే చెప్తున్నాడు. వాక్యము శరీరం అవుతున్నది, శరీరము వాక్యం అవుతున్నది. ఆమేన్. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ నౌ. అది నీలో జరగలేదనుకో, వ్యక్తిగతముగా ఏదో పొరపాటు ఉన్నది, ఏదో తప్పు ఉన్నది, మర్చిపోకు. జరగాలి. ఇప్పుడు నాలో జరగాలి, నీలో జరగాల. ఈ కాలంలో ఎవరు ఏర్పరచబడ్డారో, దానికోసం ఎన్నుకోబడ్డారో వాళ్ళందరిలో జరగాల. జరుగుతుంది అది. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ ఇవ్వబడిందే దానికోసం, పరిశుద్ధాత్మ వచ్చినదే దానికోసం. వాటిని నెరవేర్పు చేయడానికి, ఈ గడియ వాక్యమును ప్రవచనాన్ని నెరవేర్పు చేయడానికి, ఎవరిలో నెరవేర్పు చేయాలో వారిలో నెరవేర్పు చేయడానికి. అదే ఇప్పుడు జరుగుతున్నది. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు ఆయన వధువు ఒకటవుతున్న కాలంలో మనం ఉన్నాం, ఐక్యత పొందుకుంటున్న కాలంలో ఉన్నాం. అదే మనమై ఉన్నాము. ఆ మహోన్నత కళాఖండంగా మనం మలచబడుతున్నాం. తిరిగి దేవుని స్వరూపంలోనికి, పోలికలోనికి వస్తున్నాం. వర్డ్ ఇమేజ్, వాక్య పోలిక, వాక్య స్వరూపం. ఏదైతే మనం దాటుకొని వచ్చినామో తిరిగి అక్కడ తీసుకొస్తున్నాడు. మనం దాటుకొని వచ్చిందే వాక్య స్వరూపాన్ని, వాక్య పోలికను మళ్ళీ అక్కడ తీసుకొస్తున్నాడు ఆయన. అదే ఈ చివరి కాల వర్తమానం, అదే ఈ అంచకాల వర్తమానం, అదే 7వ ముద్ర కింద దేవుడు జరిగిస్తున్నది. అదే 7వ ముద్ర ఆమెకు తెరవబడి ఇవన్నీ చూపించబడుతున్నాయి, ఇవన్నీ జరిగించబడుతున్నాయి. ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. యువనా సార్, మీకు అర్థమవుతున్నదా? ఆమేన్. హల్లెలూయా, ఐ బిలీవ్ ఇట్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అదృశ్య కలయిక వర్తమానం చదవండి, మహోన్నత కళాఖండం చదవండి, పరిపూర్ణ మానవ స్వరూపం అనే వర్తమానం చదవండి. ఇవన్నీ దాని గురించే. కాలము మరియు సూచన ఐక్యత పొందుకున్న వర్తమానం చదవండి. ఇవన్నీ వాటి గురించే చెప్తున్నాడు ప్రవక్త. ఈ కాలంలో నెరవేర్పు జరిగే వాగ్దానాలు, దేవుని ప్రవచనాలు, అవన్నీ ఇప్పుడు వధువులో జరుగుతుంది, అంటే మనలో జరుగుతుంది. అది మీరు చూడగలగాల. అది మీ జీవితంలో ప్రణాళిక. అది దేవుడు మీ జీవితం పట్ల కలుగున్న ప్రణాళిక, అది ఉద్దేశం. అది ఎలా జరుగుతుందో నువ్వు చూడగలగాలి. కార్లు కొనుక్కోవడం ఉద్దేశం కాదు, ఇల్లులు కట్టుకోవడం ఉద్దేశం కాదు, స్థలాలు కొనుక్కోవడం ఉద్దేశం కాదు, పొలాలు కొనుక్కోవడం ఉద్దేశం కాదు, చర్చిలు కట్టడం ఉద్దేశం కాదు, జనసమూహములను సమకూర్చడం ఉద్దేశాలు కాదు, పాస్టర్ కింద పెట్టడం ఉద్దేశాలు కాదు. దేవుని ఉద్దేశం మానవుడు దేవుడు ఒకటవుట. అదే దేవుడు ఇప్పుడు సాధిస్తున్నాడు. చెప్పిండ ప్రవక్త, దేవుడు ఇప్పుడు సాధిస్తున్నది అదే. ఆమేన్. అందులో నీకు నాకు జరుగుతూ ఉన్నది. సాధారణమైన గృహిణి బ్రదర్, శునేమిరాలు ఎవరు? సాధారణమైన గృహిణి కాదా? సారపతి విధురాలు ఎవరు? హెట్టిరైట్ ఎవరు? యవనస్తురాలైన మరియ ఎవరు? వాళ్ళందరూ సాధారణమైన స్త్రీలు కాదా? కానీ 3వ ఏడుపు వాళ్ళకి జరిగింది అక్కడ. సేమ్ ఇది కూడా అంతే అండి. గాడ్ విల్ డూ ఇట్. దేవుడు చేస్తాడు అక్కడ. ఆమేన్. లెట్ us pray. ప్రార్థించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. లెట్ us pray. ప్రార్థించుకుందాం. 2 చేతులు పైకెత్తి, నీ ఐక్యతలో నేను ఉండాలి, నీవు నేను ఒకటవ్వాలి. నాలో నీవు, నీలో నేను ఒకటి కావాలి. ఇప్పుడు ఏకము కావాలి. ఇప్పుడు ఐక్యత పొందుకోవాలి. ఇప్పుడు ఆ అదృశ్య కలయికలో నేను ఉండాలి. ఇప్పుడు ఆ మహోన్నత కళాఖండంగా నేను మార్చబడాలి ఇప్పుడు అని దేవునికి ప్రార్థన చేయి. ఆహ్వానించు క్రీస్తును మీ జీవితంలోనికి, ఆహ్వానించు మీ హృదయంలోనికి.
మీ శరీరంలోనికి, మీ ఆత్మలోనికి, మీ ప్రాణంలోనికి ఆయనను ఆహ్వానించు. పూర్తిగా దేవుని ఆహ్వానించు. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు నీ జీవితంలో. లెట్ us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఈ రాత్రి ఎంత అద్భుతమైన వర్తమానం నువ్వు మాకు ఇచ్చావు. మానవుడు దేవుడు ఐక్యత పొందుకోవడం, అదే నీ ప్రణాళిక, అదే నీ సంకల్పం, అదే నీవు రక్తము కార్చుట్లో ఉద్దేశం, అదే నీ ప్రార్థన కూడా. దాన్నే ఇప్పుడు నువ్వు సాధిస్తూ ఉన్నావు. అందుకే మేము నీ విజయముగా ఉన్నాం. మేము నీవు సాధించిన వారిగా ఉన్నాం. నువ్వు ఏ ఉద్దేశాన్ని సాధించాలనుకుంటున్నావో అది మేమై ఉన్నాం ఇప్పుడు. ఏ ప్రణాళికను సాధించగోరుతున్నావో అది మేమై ఉన్నాం ఇప్పుడు. ఓ అద్భుతమైన ప్రణాళిక ఇది. మానవుడు దేవుడు ఏకమౌట. ఆది పాపము జరగక మునుపు మానవుడు ఎలా దేవుని రూపంలో పోలికలో ఉన్నాడో అలా మారచబడట. అది నువ్వు జరిగిస్తున్నందుకు వందనాలు దేవా. ఓ తండ్రి, వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ప్రతి ఒక్కరిని నువ్వు ఆస్వాదించు. ప్రతి ఒక్కరిని నువ్వు బలపరచు. నీ కృప, నీ దయచేదేవా. తప్పకుండా నువ్వు సహాయం చేయి. ఎందుకంటే ఇదంతా ఇప్పుడు నెరవేర్పు జరుగుతున్న ప్రవచనాలు. ఇట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఇప్పుడు అది జరుగుతున్నది. ఇప్పుడు ఆ వాక్యము, ఆ వాగ్దానాలు, ఆ ప్రవచనాలు మా జీవితంలో అనువాదం చేయబడుతున్నాయి. మా జీవితంలో నెరవేర్పు చేయడం ద్వారా అనువాదం చేయబడుతున్నాయి అవి. అందుకే మలాకి 4 ఎవరు అంటే విలియం బ్రెన్నాం జీవితంలో అది అనువాదం చేయబడ్డది. ప్రకటన 10:7 ఎవరు అంటే విలియం బ్రెన్నాం జీవితంలో జరిగిన అవన్నీ కూడా ప్రకటన 10:7 అనువాదించబడింది నెరవేర్పు జరుగుడు ద్వారా. మెస్సయ్య సూచనలన్నీ కూడా ప్రభువాను 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు నీలో నెరవేర్పు జరిగినాయి. ఆ ప్రవచనాలు, ప్రవక్తల ప్రవచనాలు, ఆ ధర్మశాస్త్రంలో రాయబడిన కార్యాలు నీలో నెరవేర్పు జరిగినాయి. ఆ వాక్యమునకు నువ్వే అప్పుడు అనువాదకుడుగా ఉన్నావు. నీ జీవితంలో నెరవేర్పు జరుగుటయే అనువాదమై ఉన్నది. ఇప్పుడు కూడా వధువు జీవితంలో ఇప్పుడున్న వాగ్దానాలు నెరవేర్పు చేయడమే అనువాదమై ఉన్నది. ప్రభు అది జరుగుతున్నది ఇప్పుడు. దాంట్లో మేము ఉన్నామని తెలుసుకునే కృపను దయచేయి. వ్యక్తిగతంగా నువ్వు వారికి బయలుపాటు దేవా. ఇది నేను చెప్తే వచ్చేది కాదు. ఇది నీకు జరుగుతుందని నేను అంటే వచ్చేది కాదు. అది ఖచ్చితంగా వాళ్ళకి వ్యక్తిగతంగా ప్రత్యక్షత రావాలి. పరిశుద్ధాత్మ వ్యక్తిగతంగా వాళ్ళకి దాన్ని బయలుపరచాలి. ఎలా వాగ్దానాలు వాళ్ళ జీవితంలో జరుగుతున్నాయో, ఎలా ప్రవచనాలు వాళ్ళ జీవితంలో జరుగుతున్నాయో అవన్నీ ప్రభువా నువ్వు బయలుపరచమని కోరుతున్నా. వచ్చిన పిల్లలందరినీ దీవించు. ఎందుకంటే వాక్యము శరీరమగుచున్నది, శరీరము వాక్యమగుచున్నది. వాక్యము వాక్యముగా మారుతున్నది. స్టెప్ బై స్టెప్, అడుగు వెంబడి అడుగు వాక్యము వాక్యముగా మారుతున్నది. అది ఇప్పుడు జరుగుతున్నది అన్నాడు ప్రవక్త. ఆ కాలంలోనే మేమున్నాం ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువా నువ్వు ఈ భూమిపైకి వచ్చినప్పుడు యోహాను సువార్త 17 చేసిన ప్రార్థనకు మేమే ఆ ఫలితమై ఉన్నాము. అదే ఇప్పుడు జరుగుతున్నది. ఆ ప్రార్థన ఇప్పుడు నెరవేర్పు అవుతున్నది ఇక్కడ. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్య. నువ్వు చెప్పినట్లుగా ఇప్పుడు మేము నీ యందును నువ్వు మా యందును ఉన్నావని రుజువు చేయబడుతున్నావు. థ్యాంక్ యూ లార్డ్. ఇదంతా నీ అద్భుతమైన ప్రణాళిక. 7వ ముద్ర కింద నువ్వు జరిగిస్తున్న కార్యం, ఇవన్నిటిని బట్టి నీకు వందనాలు. మరలా తిరిగి మానవుడు దేవుడు ఏకమవ్వడమే, దాన్ని తిరిగి స్థాపించడమే 7వ ముద్ర యొక్క ఉద్దేశమై ఉన్నది. ఇప్పుడు ఆ 7వ ముద్ర అందుకే వధువుకి తెరవబడినప్పుడు ఆమెకు అది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అది వందనాలు యేసయ్యా. వ్యక్తిగతంగా ఎవరు వాళ్ళకు జరుగుతూ ఉన్నది. ఆ వధువులో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని కుమారుడు కుమార్తె అయి ఉన్నారు. వాళ్ళు వ్యక్తిగతంగా జరుగుతూ ఉన్నది. వాళ్ళు వ్యక్తిగతంగా క్రీస్తు స్వరూపంలోనికి పోలికలోనికి మలచబడుతున్నారు. వాళ్ళు విత్తనముగా మారుతూ ఉన్నారు, గోధుమ గింజగా మారుతూ ఉన్నారు. ప్రవక్త చెప్పినట్టు గోధుమ గింజలో ఎంత శాతము పొటాషియం ఉంటుందో, ఎంత శాతము ఐరన్ ఉంటుందో, ఎంత శాతము కాల్షియం ఉంటుందో, ఎంత శాతము ఎన్ని మినరల్స్ ఉంటాయో అందులో ఆ చెట్టు పైన వచ్చిన ప్రతి ఒక్క గోధుమలో కూడా అంతే ఉంటుంది అన్నాడు ఆయన. అందుకే ప్రతి ఒక్కరు దేవుని కుమారుడుగా మారుతూ ఉన్నారు. అదే ఇప్పుడు నువ్వు జరిగిస్తూ ఉన్నావు. వచ్చిన పిల్లలందరినీ దీవించి ఆస్వాదించమని
నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.